హాయ్ ఫ్రెండ్స్, 36 సైజు బ్యాక్ పార్ట్ అయితే వీడియో అప్లోడ్ అయ్యింది. బ్యాక్ పార్ట్ ఎలా అయితే మీరు చూసారో ఇది కూడా అలాగే చూడండి. మీకు డౌట్స్ ఉంటే ఏమన్నా క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామందికి క్రాస్ ఎలా పెట్టాలి, క్రాస్లో చాలామంది తప్పు చేస్తారు. మళ్ళీ 80 సెంటీమీటర్లనే మనకు బ్లౌజ్ పీస్లో కొంచెం పన్న పెద్ద ఉంటుంది కాబట్టి 80 సెంటీమీటర్లు ఇస్తే మనకు హ్యాండ్స్కి దీనికి అడ్జస్ట్ ఎలా చేసుకోవాలి, ఏ ప్లేస్లో అతికేస్తే మనకు సెట్ అవుతుంది. చాలామందికి అతుకు ఏ ప్లేస్లో వేయాలి ఏందనేది తెలియదు. చూడండి, హ్యాండ్స్కి ఒక మాదిరిగా నేనైతే కొంచెం టిక్ లాగా పెట్టేసుకొని హ్యాండ్ పొడవు వచ్చేసి ఇలా పెట్టుకుంటే ఈ హ్యాండ్ షేప్ ఇలా వస్తుంది అనుకొని గెస్ చేసుకొని ఇక్కడ షోల్డర్ పెట్టి ఇలా మెజర్ చేసిన. ఈ ప్లేస్లో కొంచెం అతుకు పెట్టుకుంటే ప్రాబ్లం ఏం కాదు, ఈ పీస్ కట్ చేసి ఇక్కడ అతుకు పెట్టుకుంటే ప్రాబ్లం ఏం కాదు అని ఇలా మార్క్ చేసినాను. ఇక్కడ మనకు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇది వేయగానే మనం ఇలా ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంత మార్క్ చేసుకోండి. ఇది కన్ఫ్యూజ్ అయితే మాత్రం ఇగో నెక్ కూడా చాలామంది నెక్ పైన దాకా గీయకపోవడం వల్ల కూడా మనకు ముందు నెక్ కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. ప్లస్ మళ్ళీ బ్యాక్ది కూడా ఈ నెక్ ఇలా ఎంత ఉందో అంత డ్రా చేసుకొని ఇక ఫీట్ మీద డ్రా చేసుకోవాలి. ప్లస్ మళ్ళీ ఇది రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ చేయడం మర్చిపోతారు. మనకి బాక్స్ లాగా వచ్చేది ఈ బాక్స్ కంపల్సరీ డ్రా చేయండి. ఇలాగా ఈ బాక్స్ డ్రా చేసిన తర్వాత రెండు పక్కల బాక్స్ డ్రా చేయాలి. వెనక భాగం మనకి ఎంత ఉందనేది వెనక భాగం కూడా మనకు అది డ్రా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పక్కల కుట్ల ప్లేస్ మాత్రం మర్చిపోకండి. ఈ పక్కల కుట్ల ప్లేస్ మర్చిపోతే మనకు కుట్లు ఎక్కువ తక్కువ అవుతుంటాయి. సైడ్ కుట్లు వేసేటప్పుడు చిన్న ట్రిక్స్ అయితే చెప్తాను నేను. ఫస్ట్ మొత్తం డ్రా చేసినాం కదా, డ్రా చేయంగానే మనకి బ్యాక్ పార్ట్ తీసేయండి. తీసిన తర్వాత ఓకే, మనకి ఇంతవరకు అయితే కరెక్ట్ వచ్చింది కదా. దీంట్లో మనకి కింది వరకు ఎలాగొచ్చిందో ఇది చూసుకోలేము. చూడండి, ఈ తప్పు వేస్తే మనకు ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ -2 ఇంచ్ వేస్తాం. ఇక్కడ వరకు కూడా -2 వేసేది లైను కనబడాలి మనకు. కొంచెం తక్కువ ఎక్కువ అయిపోతుంది అన్నట్టు. ఇట్లా అంటే క్రాస్ పట్టి ఈ బ్లేస్ వరకు వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ముందు భాగము వాళ్ళ రౌండ్ నెక్ ఉంటుంది కదా, నెక్కును ఉక్సు పట్టి మాత్రం తీసుకోవాలి. రౌండ్ నెక్ కరెక్ట్ వస్తుందా లేదా కూడా చూసుకోవాలి. ఇలా పట్టేసుకోవాలి ముందు భాగం. వెనక భాగంకి ఎలా షేప్ ఇచ్చారో ముందు భాగం కూడా కొంచెం అలాగే షేప్ ఇచ్చారు, మనం కూడా అలాగే విద్దాము. ఇగో ఇలా మార్క్ చేసుకొని ఈ లైన్కి ఇట్లా టచ్ అయ్యే వరకు అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక మార్క్ పెట్టిన తర్వాత ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి క్రాస్ పట్టి వరకు ఎంత ఉంది దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకోండి. చేసుకొని ఈ వేసుకున్న లైన్కు కొంచెం ఒక 1/2 ఇంచ్ బయట కనుక్కొని ఇలా క్రాస్గా డ్రా చేసుకోండి. చేసుకొని అప్పుడు ముందు భాగం డ్రా చేయండి. కరెక్ట్ ఎగ్జాక్ట్గా బయటకు మనకు షేప్ అనేది రౌండ్ షేప్ వచ్చేస్తుంది కరెక్ట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చిన 1.5కి మనం 1/2 ఇంచ్ మైనస్ చేసి ఇప్పుడు మనకు ఇలాగా లైన్కు టచ్ అయ్యే వరకు మార్క్ చేసేయండి. లైన్కు బయటకు పోవద్దు, లోతు ఇది లోతు. ఓకే, ఇక్కడ -2 ఇంచ్ వేసినాం కదా, ఈ -2 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ అయితే ఉంచేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పట్టి ఇక్కడ వరకు వచ్చింది కదా, మనకి ఇక్కడ నుంచి ఎంత పెట్టాలి, 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకు 4 ఇంచెస్ అంటే మీకు చాలా వీడియోలో నేను చూపించాను ఇక్కడ మనం ఏ మెజర్మెంట్ వేసుకోవాలనేది. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మన మెజర్మెంట్ ఎంత ఉందో అంత ఉండాలన్నట్టు చూడండి. ఎగ్జాక్ట్గా 4 ఇంచెస్కి అయితే ఉంది. 4 ఇంచెస్ ఉన్న తర్వాత ఈ పాయింట్ మనకు పైన షోల్డర్ నుంచి ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి. లాగద్దు, క్రాస్ కటింగ్ కదా, సాగితే కొంచెం సాగినట్టు అవుతుంది. 11.5 ఉంది. ఈ 11.5 ప్లస్ డాట్ 13.5 14 ఉంది మొత్తము. ఈ 14 పెట్టుకోవాలి మనము. 14 పెట్టుకోకపోతే వాళ్ళ చెస్ట్ పాయింట్ అనేది సరిపోదు. ఇంత వచ్చింది కదా, మరి ఎలాగంటే దీన్నే అడ్జస్ట్ చేసుకోవడమే మనకి ఎక్కువ. చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి చెస్ట్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు మనకి ఈ పార్ట్లో ఎట్లా వచ్చేస్తుంది అనే థింగే కావాలి. ఇలా మళ్ళీ వెనక భాగం ఎంత ఉందో ముందు భాగం అంత ఉందా చెక్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి రాకపోతే కూడా మనకు కింది భాగము
ఎగ్జాక్ట్గా ఉంది. వెనక భాగం అంతానే ముందు భాగం ఉక్స్ పట్టి సమానం ఉంది కాబట్టి మనకి ఇది సేమ్ వచ్చేస్తుంది. ఈ ప్లేస్ వచ్చిన తర్వాత దీన్ని ఒక లైన్ వేసుకోండి. వేసుకొని మనకి ఇది 11.5 ఇంచుల దగ్గర ఈ మార్క్ చేయాలి. చేసుకొని నెక్స్ట్ ఈ లైన్ వచ్చేసి మనకి ఈడ ఎగ్జాక్ట్గా కలవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు పైన కలిసినా సరే ఈ రెండు ఇలా కలుపుకొని ఇది దీనికి కలుసుకునేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఇది ఇలా కలిపినా సరే దీంతో కలుపుకున్నా సరే ఇంక ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది షేపు. ఇలా అయితే కరెక్ట్ వచ్చేస్తుంది స్కేల్ తోటి. మళ్ళీ ప్లస్ ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ ఇలా మార్క్ అయితే వేసుకోవాలి. ఓకే, నెక్ అయిపోయింది, డాట్స్ అయిపోయింది, లోత్ అయిపోయింది. ముందు భాగంలో మనకు కావాల్సింది ఈ 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ కరెక్ట్ వస్తే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కుదురుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడికి వచ్చింది కాబట్టి మనం ట్రయాంగిల్ షేప్ ముందే ఇలా చూసుకొని ఈ 3 పాయింట్స్ ఇలా పెట్టేసుకొని డిస్టెన్స్ అన్నీ చూసుకొని ఇలా మార్క్ పెట్టేసుకొని అప్పుడు డాట్స్ అనేది వేసుకోవాలి. ఇది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, మనకి మీ వీడియో నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇది చిన్న టిప్ అయితే నేను షార్ట్ రూపంలో చెప్తాను. మీకైతే మీ మొత్తం కటింగ్ వీడియో అయితే చూపించాను కదా. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 వీడియోల కింద వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ నేను హ్యాండ్స్ క్రాస్ పట్టీలు కూడా చెప్తాను. మనకు కామెంట్ చేసిన వాళ్ళు 36 సైజు 34 32 అదేంటి ప్రిన్స్ కట్టు అన్నీ అడిగారు, అవన్నీ చూపించాను. ఇప్పుడు మనకి ఇక్కడ అతుకు చూపించలేం కదా, ఇది చాలామందికి డౌట్ వస్తుంది. ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయాలి. పెట్టి నాకు బ్యాక్ పార్ట్ ఉందా, ఈ బ్యాక్ పార్ట్ని పెట్టుకొని కింద కుట్టు కరెక్ట్ పెట్టుకొని ఇది మంచిగా ఇలా డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి. కుట్టు మందం లోపలికి ఎక్కువ పెడితే మనకు కుట్టేసరికి కూడా కరెక్ట్ వస్తుంది అన్నట్టు. అంతే, ఇది ఇలా కట్ చేసేసుకొని కుట్టుకుంటే మనకు వేరే దగ్గర అతుకు కనబడకుండా మనకు హ్యాండ్స్కి సరిపోయేటట్టు బ్లౌజ్ పీస్ వాళ్ళు ఇచ్చిన దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేయడం ఎలాగో తెలిసిపోతుంది. ఓకే, అంతే, అతుకు వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.